అల్లాపూర్ డివిజన్లో సుమారు 4 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలతో పాటుగా పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని, ప్రజల శ్రేయస్సు కోసం ఎంతవరకైనా వెళ్తానని ఎమ్మెల్యే తెలిపారు. స్థానిక బీజేపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని, వారిపైన బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకైనా వెనుకాడనని చెప్పుకొచ్చారు. ఈరోజు సుమారు అరౌండ్ 4 కోట్ల రూపాయలు తోటి రోడ్స్ కానీ ఇతర స్టామ్ వాటర్ డ్రైన్ కానీ ఇవన్నీ ఓపెనింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఊరికి అంటే ఈ ఊర్లో మా అమ్మ ఒక వార్డు మెంబర్ ఉండే, దాని తర్వాత మా అన్న మున్సిపల్ చైర్మన్ అయ్యిండు, మళ్ళీ ఎమ్మెల్యే అయ్యిండు, దాని తర్వాత మళ్ళీ ఈరోజు నేను కూడా ఎమ్మెల్యే అయ్యడం జరిగింది. అది మర్చిపోలేను, ఎందుకంటే నా ఊరు నేను మర్చిపోలేను. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా నాకున్న బ్యాలెన్స్ వర్కులు ఏదైతే మల్లాపూర్లో కానీ ఈ చుట్టుపక్కల 7 ఉన్నా కూడా బ్యాలెన్స్ వర్కులు, ఈ పార్కులు కానీ జిమ్ములు కానీ ఏది కావాలంటే అది తీసుకొచ్చి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా అన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండే, నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే బీఆర్ఎస్ పెట్టి రావడం జరిగింది, ఇక్కడ వచ్చి ఇక్కడ గెలవడం జరిగింది. అయితే దానికి ముఖ్యంగా ఏంటంటే నాకు మంత్రులు కానీ సీఎం గారు కానీ వీళ్ళందరూ నాకు పాత ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళందరితోటి. కాబట్టి ఈరోజు ఇంత వర్కులు చేయగలుగుతా ఉన్నాను నేను. ముఖ్యంగా ఇక్కడ లోకల్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా ఉండండి, వాళ్ళు తెచ్చుకోవాలి, వాళ్ళు వర్కులు తెస్తే ఇంకా సంతోషం. నేను ఏ రకంగా అయితే కాళ్ళు చేతులు మొక్కి ఎట్లయితే తెస్తున్నో దయచేసి మీరు కూడా తెండి, బీజేపీ వాళ్ళు మీరు కూడా తెండి. కానీ ఊరికనే వచ్చి మమ్మల్ని అందరిని డిస్టర్బ్ చేయడము, మీరు పందేలు చేయడం లేదనేది చెప్పడము అది తప్పు. కాబట్టి దయచేసి ల్యాండ్ గ్రాబింగ్ దాంట్లో కూడా పోకండి. ల్యాండ్ గ్రాబింగ్ దాంట్లో పోతే నేను కంపల్సరీ మీ హైకమాండ్కి కంపల్సరీ చెప్పడం జరుగుతుంది. సీఎం గారి దగ్గర కూడా పోయి నేను కంప్లైంట్ ఇస్తాను నేను. ఎందుకంటే ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే చాలా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, మళ్ళీ అందరికి కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఆ ల్యాండ్స్ ఏదైతే ఉంటాయో గరీబులకు ఏదైతే ఇప్పుడు మేము అన్నీ చూస్తూ ఉన్నాం, హాస్పిటల్ ఇక్కడ 100 బెడ్ హాస్పిటల్ కూడా ఎమ్మెల్యే గారి అధ్యక్షతన ఎమ్మెల్యే గారు మన కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉన్న సత్సంబంధాలతో 3,74,00,000 శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఫస్ట్ పాయింట్ కాడ దత్తాత్రేయ నగర్ కాడ పెట్టుకోవడం జరిగింది. అదే సూర్యనగర్ కాలనీ, మల్లికార్జున నగర్ కాలనీ, దత్తాత్రేయ నగర్, శక్తిసాయి నగర్ కాలనీ ఆడ 1,58,00,000తో ఆడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రెండవది బ్రహ్మపురి కాలనీలో 78 లక్షలతో బ్రహ్మపురి కాలనీ, బాబానగర్ కలిపి ఆడ రోడ్లు ఆడ కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అన్నపూర్ణ కాలనీ, మన అదేవిధంగా భవాన్ నగర్, ఎస్వి నగర్, కేలెడ్ నగర్, ఇక్కడ ఈ 4 కాలనీలు కూడా ఇక్కడ 1,40,00,000తో ఈడ కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొస్తున్నాడు ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ధన్యవాదాలు. అదేవిధంగా 10 తారీఖు కూడా డ్రైనేజీలు, అదే పెద్ద ఎత్తున కూడా కోటి మన భవనాలు కూడా ఉన్నాయి కొన్ని. అదేవిధంగా అంబేద్కర్ భవన్, అదేవిధంగా యాదవ సంఘం, అదేవిధంగా మన గోకుల్ నగర్ ఇలాంటి ఐటికి ప్లేస్, ఎస్సీ నగర్ కానీ ఇంకా భవన్ నగర్ అది 15 కానీ ఇలాంటి చాలా కూడా డ్రైనేజీలు ఉన్నాయి. ఒక 7-8 జాగాలలో కూడా డ్రైనేజీలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లం ఉన్నాయి అక్కడ అన్నీ కూడా మ్యాక్సిమం ఎమ్మెల్యే గారి ఏది చొరవతోని ఈరోజు శాంక్షన్ తీసుకురావాలని. గత 10 సంవత్సరాలుగా నన్ను కార్పొరేటర్గా ఎన్నుకున్న మల్లపూర్ డివిజన్ ప్రజలకు ఎంతో కొంత చేయాలని గత 8 సంవత్సరాలుగా మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ గారు అదేవిధంగా మున్సిపల్ మంత్రిగా చాలా కూడా సహాయ సహకారాలు అందించారు. ఎమ్మెల్యే గారి అధ్యక్షతన